అందరికీ వందనాలు. నిశ్శబ్ద ప్రేమ సెలబ్రేట్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వంలో సారీ నిర్మాత ఆ, కార్తికేయన్ గారు, దర్శకత్వం రాజ్దేవ్ గారు, నేను ప్రియాంక తిమ్మేష్, తర్వాత నిహారిక, వియాన్ అండ్ మిగతా ఆర్టిస్ట్ అందరూ కలిసి చేసిన ఒక రొమాంటిక్ థ్రిల్లర్. ఇది ఒక పేసీ రొమాంటిక్ థ్రిల్లర్, హార్ట్ యాక్షన్, లవ్ లవ్ ని కొత్త యాంగిల్లో చెప్పుకున్న ఒక సబ్జెక్ట్. ఇది అరంలో మంచి హిట్ అయ్యి చాలా అప్రిషియేట్ చేసిన ఒక సినిమా. రాజ్దేవ్ గారు తెలుగు ప్రేక్షకులకి ఇది పోయి చేరాలని ఆశపడ్డారు. సో ఆ ఎఫర్ట్ తోటి మన డిస్ట్రిబ్యూటర్ రాంబాబు గారు రిలీజ్ చేస్తున్నారు 23వ తారీఖు నుంచి. సో ప్లీజ్ డూ వాచ్ నిశ్శబ్ద ప్రేమ థియేటర్స్. ఇలానే మిగతా సినిమాస్ కూడా తెలుగుకి అవి తెలుగు రిలీజ్ చేయాలి, తెలుగు సినిమాను అరంలో రిలీజ్ చేయాలి. అప్పుడే బాగుంటుంది, సినిమా ఆరోగ్యంగా ఉంటుంది. ముందంతా ఇక్కడి నుంచి వచ్చి అక్కడ నేర్చుకోవడం, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడం. ఇప్పుడు చూడండి, షూటింగ్స్ అన్ని అరం వాళ్ళ షూటింగ్స్ అన్ని ఇక్కడ జరుగుతున్నాయి. సో ఎప్పుడు మనం కలిసి ఉండాలి అండ్ సినిమా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. మంచి సినిమాలు ఎప్పుడు ఆడుతూ ఉండాలి. సో సినిమా చాలా ఆశతో చేశారు వాళ్ళు. అండ్ ఇట్ డెఫినెట్లీ బి అ గుడ్ ఎంటర్టైనర్, పేసీ ఎంటర్టైనర్. మంచి ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూసినట్టు ఉంటుంది మీకు. క్లీన్ ఎంటర్టైనర్, ప్లీజ్ డూ వాచ్. సో పిండం తర్వాత మరొక హిట్ అనుకోవచ్చు. అది మీ చేతిలో ఉంది. మీకు నచ్చిన మెమొరబుల్ మూమెంట్? యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు. అండ్ నాది ఇంకో షేడ్ లో తీశారు. వెరీ కంట్రోల్డ్, అండర్ ప్లేడ్ రోల్ అన్నమాట. చాలా సటిల్గా ఉంటుంది. ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని ఎలిమెంట్స్ ఏమనిపించాయంటే హీరోయిన్ మీరే కొట్టారేమో గతం మర్చిపోయేలాగా. సో మా ఎక్స్పెక్టేషన్స్ కొంచెమైనా కరెక్ట్ సింక్ అయ్యాయా? ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, చూడాలి కదా. ఇది నిజమే. దే విల్ బి సంథింగ్ ట్విస్ట్ ఉంటుంది. సార్ ఎప్పుడు మీరు 2 షేడ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు? పాజిటివ్ అండ్ అలానే కాదు. బోత్ ఉంటది. అలా అని కాదు, ఆ, వచ్చే కంటెంట్ నాకు రాజ్దేవ్ గారు చాలా నచ్చారు. ఆయన కథలు నేను చదివాను. సో ఆయన ఈ కంటెంట్ చెప్పేటప్పుడు ఈయన ఇలాంటి ఒక కంటెంట్ చెప్తున్నారు, అసలు నేను దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వై నాట్ ట్రై ఇట్ అని. నా వల్ల వీలైన వరకు ఎవరైనా ఒక కంటెంట్ తీసుకొస్తున్నారంటే మనం ఎన్నో కథలు చెప్తారు, చెప్పడం తీయడం చెప్పలేము కదా. సో కొన్నిసార్లు బేసిక్లీ మంచి డైరెక్టర్ దగ్గర మంచి హీరో, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. డైరెక్టర్ ఆర్టిస్ట్ ని. సో ఒక డైరెక్టర్ నన్ను ఎలా నా దగ్గర పని తీసుకోవాలి వాళ్ళ చేతిలోనే ఉంది. నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ చేయను, ఇన్వాల్వ్ చేసుకుంటాను కానీ ఇంటర్ఫియర్ చేయను. బట్ ఇట్ ఇస్ కమ్ అవుట్ గుడ్ కంటెంట్. మీరు చూడండి. సార్ వార్ 2 నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఎలా అనిపించారు? నేను ఇంకా చూడేసాను. ఇప్పుడు హైదరాబాద్ ఫ్లైట్ పట్టకపోతే తిరుపతి చేయలేను. మా నాన్నగారు నన్ను వాయించేస్తాను. థ్యాంక్ యూ సార్. Thank you so much. వస్తారండి.